హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంద్రమ్మ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదిరిపోయి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది చూసి క్లారిటీగా తెలుసుకుందాం. ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా ఆ వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి L1, L2 కేటగిరీ వారిగా విభజించడం జరిగింది. L1లో ఉన్న వారికి ఇండ్లు అనేది ప్రారంభం కావడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఏంటంటే, గుడ్ న్యూస్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల నిర్మాణం సంబంధించి ఏదైతే అమలవుతుంది కదా, మరింత ఫాస్ట్గా స్పీడ్ కావడానికి కానీ, ఎందుకంటే స్కీమ్ సంబంధించి పథకం ముందుకు వెళ్ళాలన్నా ఇండ్లు కంప్లీట్ కావాలన్నా తప్పనిసరిగా నిధులు అనేది కావాలి. కాబట్టి అంటే నిధులు అనేది ఫాస్ట్గా అకౌంట్లో పడితేనే వారు ఏదైతే బేస్మెంట్ కట్టినప్పుడు ₹1,00,000 ఇలా విడతల వారిగా మొత్తం ₹5,00,000 అయితే జమ చేస్తారు కదా. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. స్కీమ్ సంబంధించి అడ్కో ఏదైతే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ₹5,000 అంటే కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో అంత లోన్ అనేది తీసుకుందనమాట. ఎందుకంటే వీకర్ సెక్షన్ హౌసింగ్ స్కీమ్ కింద అన్ని రాష్ట్రాలకు తక్కువ వడ్డీకే, బయట తీసుకుంటే ఎక్కువ వడ్డీ అవుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ ఇల్లు నిర్మాణం చేసుకునేటువంటి ఒక కళ కాబట్టి వారికి ప్రభుత్వ అక్కడి నుంచి అప్రూపంలో తీసుకుని వడ్డీ అనేది ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇక ఏదైతే అర్హులు ఉన్నారో వారందరికీ ₹5,00,000 అనేది అందిస్తున్నారు. కాబట్టి త్వరలో దీనికి సంబంధించి క్యాబినెట్ ఆమోదించిన తర్వాత లబ్ధిదారులకు విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారనమాట. ఇందుకు సంబంధించి ఎక్కడెక్కడ ఇస్తారు ఈ స్కీమ్ సంబంధించి పైసలు, మరి ముందుగా చూసినట్లయితే GHMC అర్బన్ ఏరియాలో టవర్ల పద్ధతిలో కట్టుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఫండ్స్ అనేది ఉపయోగించుకోబోతున్నట్టు చెప్తున్నారు. అయితే మనకు ఇప్పటికే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,48,000 దాదాపు 1,50,000 ఇండ్ల నిర్మాణం కూడా పనులు అనేది కొనసాగుతుంది అనమాట. ఒక స్టేజ్లో వచ్చేసి ఇక స్లాబ్ లెవెల్ వరకు కూడా కొన్ని చోట్ల భీములు పోయడం, కొన్ని చోట్ల ఏదైతే పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ అయినట్టు కొన్ని చోట్ల అయితే ఉన్నాయన్నమాట. ఆయా దశల బట్టి సుమారు 60,000 ఇండ్లు స్లాబ్ వరకు కూడా కంప్లీట్ అయినాయని చెప్తున్నారు లెక్కలు అధికారికంగా. వచ్చే ఏడాది మార్చి నాటికి 1,00,000 ఇండ్లు, అంటే వచ్చే సంవత్సరం మార్చి 1 వరకు అయితే 1,00,000 ఇండ్లు అనేది కంప్లీట్ అయితే కాబోతున్నాయి. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే వాళ్ళ ఇంటి స్టేటస్ను బట్టి ప్రతి సోమవారం లబ్ధిదారులు గ్రీన్ ఛానల్ ద్వారా దశల వారీగా సాయాన్ని వారి ఖాతాలో బదిలీ అయితే చేస్తున్నారనమాట. ఎక్కడ కూడా అడ్డంకులు లేరని చెప్తున్నారనమాట. మీకు ఒకవేళ ఇప్పటివరకు కంప్లీట్ అంటే ఇండ్లు వచ్చి ఏదైతే బేస్మెంట్ నుంచి మొదలు పెట్టుకుంటాను ఆ స్టేజ్ల వరకు అవుతున్నాయి కదా, మీకు వచ్చాయా లేదా, అదేవిధంగా నిధులు అనేది ప్రతి సోమవారం కూడా రిలీజ్ చేస్తున్నారని చెప్తున్నారు. స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం 3,500 కోట్లు అనేది ఇలా ఖర్చు చేసిందనమాట. సో ఇక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే త్వరలోనే మార్చి నాటికి గృహప్రవేశాలు కూడా అంతా కూడా సిద్ధం చేయాలని చెప్పేసి ఇందుకు అనుగుణంగానే హౌసింగ్ శాఖ సెక్రటరీ, కార్పొరేషన్ MD VP గౌతమ్, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సమావేశాలు నిర్వహిస్తూ స్టాటస్ తెలుసుకుంటున్నారు. ఎక్కడ ఆగిపోతున్నాయి పనులు, ఎంతవరకు వచ్చాయి ఏంటనేది దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే వెళ్ళి మాట్లాడుతున్నారు, వారి సమస్యలు అయితే పరిష్కరిస్తుందని చెప్తున్నారు. బడ్జెట్లో కేటాయించి రిలీజ్ చేయట్లేదు అంటున్నారు. ఇక ఎందుకంటే ఆర్థిక శాఖ బడ్జెట్లో ప్రభుత్వం 12,000 కోట్లు కేటాయించింది. అయితే దాదాపుగా 200 కోట్ల లోపే ఫండ్స్ అనేది రిలీజ్ చేశారని చెప్తున్నారు. అధికారి చెప్తున్నారు ఏంటంటే స్కీమ్ అంతా అట్కోలోను, అదే స్వగృహ హౌసింగ్ బోర్డుల భూముల వేలం ద్వారా వచ్చిన ఫండ్స్ ద్వారానే ఈ పథకం అయితే అమలవుతుందని చెప్తున్నారు అనమాట. ఇందుకు సంబంధించి మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండ్లు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసినట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్ల పేరిట సంబంధించి అధికారుల రాకతో ట్రాక్టర్ డ్రైవర్ పరారి. ఏం జరుగుతుందంటే కరీంనగర్ జిల్లా రూరల్ సంబంధించి ఇందిరమ్మ పేరిట మట్టి దందా అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ట్రాక్టర్ యజమానులు అక్రమ మట్టి దందాను జోరుగా సాగిస్తున్నట్లు, ఇక సమీపంలో గుట్ట నుంచి మట్టిని ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇటీవల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్న లబ్ధిదారులు మాత్రం గుట్ట నుంచి మట్టిని ట్రాక్టర్ యజమాని రవాణా చేయాలని నిర్ణయించారు. అయితే కొందరు ట్రాక్టర్ యజమానులు ఇందిరమ్మ ఇండ్లు ముసుగులో ఇతర అవసరాలు సైతం మట్టిని రవాణా చేస్తున్నారని చెప్తున్నారు. మొత్తం మీద అయితే సో ఇక ఇందుకు సంబంధించి అధికారుల రాకతో ఆ ట్రాక్టర్ అంటే పేరిట దందా జరుగుతున్నాయి, వాటిని అయితే గుర్తించారనమాట. అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరుగుతున్నట్టు చెప్తున్నారనమాట. మొత్తానికి ఇక హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో హౌసింగ్ బోర్డు లీజ్ స్థలాలకు సంబంధించి కూడా షాపులు క్రమబద్ధీకరణ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఇళ్ల పక్కన ఉన్న 100 గజాల లోపు స్థలాలు విక్రయాలకు గ్రీన్ సిగ్నల్, అంగళం భూమి కూడా అన్యాక్రాంతం కాకూడదని చెప్పేసి ఉన్నతాధికారులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేసే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా లీజు, కమర్షియల్
అద్దెలు రెగ్యులరైజేషన్ తదితర అంశాలపైన కార్యాచరణ అదేవిధంగా ప్రణాళికలు రూపొందించి ఆదేశిస్తున్నారనమాట. హౌసింగ్ బోర్డు భూములపైన సోమవారం సచివాలయంలో తన కార్యాలయంలో మంత్రి ఏదైతే సమీక్ష నిర్వహించడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగానే చెప్తున్నారు, ఎందుకంటే ఇటీవల కాలం నిధులు కొరత ఉన్నాయి కాబట్టి దీనివల్ల ప్రభుత్వాన్ని ఆదాయం పెంచుకోవాలని చెప్తున్నారు. మొత్తానికి మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్, నిధులు అనేది అందరి ఖాతాలో అయితే జమ అవుతున్నాయని చెప్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా మరొక 5,000 కోట్లు కూడా రిలీజ్ అయితే కావడానికి సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ప్రతి సోమవారం కూడా ఇలాంటి ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అంటే మనకు రెండో విడత సంబంధించి చూస్తున్న వారికి మనకు వచ్చే సంవత్సరంలో స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి ఫస్ట్ విడతలు వచ్చిన వారికి అయితే నిధులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి. ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం.